अस्सलामुअलैकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन। आप देख रहे हैं सारा न्यूज़ चैनल, सच की आवाज़। खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। खबर है नारसिंगी पुलिस स्टेशन लिमिट्स के तहत जहां एक और कत्ल की वारदात आई पेश। हज्जाम जिसने राजू 50 साल को बेदर्दी से गला घोट कर कत्ल कर दिया। मुलजिम ने कत्ल के बाद बराह रास्त नारसिंगी पुलिस स्टेशन में खुद सुपुर्दगी इख्तियार कर ली। पुलिस फौरी तौर पर जाए वक़ूफ़ पर पहुंच गई और नाश को उस्मानिया अस्पताल मुंतकिल कर दिया और इस सिलसिले में एक मुकदमा दर्ज करते हुए मजीद ज़ावियों से तफ्तीश भी कर रही है। बताया जाता है कि ये कत्ल ख़ानदानी तनाज़े की वजह से किया गया। क़ातिल की शिनाख्त यरगमाल के तौर पर की गई। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। पेश है हमारी नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की यह खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। ఈరోజు ఉదయం తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నార్సింగి విలేజ్ కుమారి బస్తీలో ఉన్నటువంటి రాజు అనే చెప్పి బార్బర్ పని చేస్తాడు. ఆయన ఏజ్ 47 ఇయర్స్ అబౌట్. ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగా మా నైట్ డ్యూటీ ఆఫీసరు వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వివరాల్లోకి వెళ్తే రాజు అని చెప్పేసి 47 ఇయర్స్ ఏజ్ అయిన బార్బర్ షాప్ నడిపించుకుంటాడు. అక్కడే నార్సింగి విలేజ్ ప్రాపర్ వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువులకి వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు, ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. నైట్ అబౌట్ 1 to 2 మధ్యలో ఈ ప్రవీణ్ రాజు ఎవరైతే ఉన్నారో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు. దాంట్లో మేము రాజు వాళ్ళ వైఫ్తో కంప్లైంట్ ఆమె ఇస్తే తీసుకోవడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు ఒకటి మర్డర్ కేసు కట్టినాము. అదే బార్బర్ షాప్లో ఉన్నటువంటి గడ్డం చేసే ఖర్చుతోన బ్లేడ్ పెట్టి అది గొంతు కోయడం జరిగింది. దీంట్లో కేసు కట్టినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళంతా చంపిన ఆయన గంజాయి సేవించినట్టుగా ఇంకా అక్కడ కూడా కొందరు అది తెలియదు. అది దర్యాప్తులో తెలుస్తుంది, ఏంటి అనేది దర్యాప్తులో తెలుస్తుంది.